మీ డైలీ రొటీన్ని నాశనం చేస్తుందని తెలిసి కూడా అదే పని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? రాత్రి 2 గంటలు దాటాక ఇంకా అలాగే నిద్రపోకుండా కంటెంట్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నిద్రపోవాలి అనే విషయం మీకు తెలియకేమీ కాదు కదా. తెలిసి కూడా మీ మెంటల్ హెల్త్ని నాశనం చేసే అదే కంటెంట్లోకి మీరు జారిపోతున్నారు. ఇది ఒక సైకలాజికల్ ఫెయిల్యూర్. చాలామంది ఇదొక వీక్నెస్ అనుకుంటారు, కానీ నిజానికి ఇక్కడ మీ ఆలోచన కన్నా మీ ఫీలింగ్స్ బలంగా ఉండటం వల్ల అలా అవుతుంది. దీన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు చూస్తే, కోరిక పుట్టినప్పుడు మీ మైండ్ మీ మాట వినడం మానేస్తుంది. ఇలా డిజైర్ విషయంలో మనిషికుండే ఫీలింగ్స్ ఎక్కువ అవడం వల్లే లాజిక్స్ మీద ఫోకస్ ఉండదు. అందుకే తెలిసి కూడా మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళ దగ్గరికే మీరు మళ్ళీ మళ్ళీ వెళ్తారు. మీ మూడ్ పాడు చేస్తుందని తెలిసి కూడా అవే యాప్స్ని మళ్ళీ మళ్ళీ యాక్సెస్ చేస్తారు. స్ట్రెస్గా ఉన్నారని తెలిసి కూడా టైం వేస్ట్ చేసే పనులే ఎక్కువసేపు చేస్తారు. సో మీ డిజైర్ని కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీస్ వెతకాలి. అవి చాలా ఉంటాయి, వాటికి దారులు ఎన్నో ఉన్నాయి. పతాంజలి యోగ సూత్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ఉంది. ఒక నెగిటివ్ డిజైర్ పుట్టినప్పుడు వెంటనే దానికి ఆపోజిట్ ఆలోచనతో దాన్ని రీప్లేస్ చేయాలి. సపోజ్ ఏదైనా కంఫర్ట్ కోసం మీరు ఆశపడినప్పుడు దానివల్ల దక్కే ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బద్ధకం, గిల్ట్, బాధ ఇలాంటివి ఎన్నో వస్తాయి. వాటిని ఒక్కసారి విజువలైజ్ చేయండి. మీ అవేర్నెస్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు మీ మైండ్ని రీవైర్ చేయడానికి ఈ ఆలోచనలు సాయం చేస్తాయి.